హాయ్ ఫ్రెండ్స్, అవాజం ఈరోజు మనం ఈ వీడియోలో 2 ఆగస్ట్ 2024 నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క మూవ్మెంట్ ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ నిఫ్టీ 50 విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు ఉన్న ప్రకారం నిఫ్టీ 50 యొక్క హై వచ్చేసి 25,150 గాను, లో వచ్చేసి 24,850 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు 2 ఆగస్ట్ 2024 నాడు నిఫ్టీ 50ని బేస్ చేసుకుని ఈక్విటీ మార్కెట్లో ట్రేడింగ్ చేసినా సరే లేదా ఆప్షన్ ట్రేడింగ్ చేసినా సరే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 25,150, లో వచ్చేసి 24,850. ఈ 2 నెంబర్స్ మీద నిఫ్టీ 50 మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకున్న డేటా ప్రకారం బ్యాంక్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి 51,900 గాను, లో వచ్చేసి 51,200 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు 2 ఆగస్ట్ 2024 నాడు బ్యాంక్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 51,900, లో వచ్చేసి 51,200. ఈ 2 నెంబర్స్ మధ్యనే బ్యాంక్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ ఏదంటే కనుక ఫిన్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు డేటా ప్రకారం ఫిన్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి 23,600 గాను, లో వచ్చేసి 23,300 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు 2 ఆగస్టు 2024 నాడు ఫిన్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 23,600, లో వచ్చేసి 23,300. ఈ 2 నెంబర్స్ మధ్యనే ఫిన్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మీ అందరికి వచ్చే కామన్ డౌట్ ఏంటంటే ఓవరాల్గా 2 ఆగస్ట్ 2024 నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉండొచ్చు డౌట్ మీకు రావచ్చు. అయితే ఇక్కడ మనకున్న డేటా ప్రకారం నిఫ్టీ 50 కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ కావచ్చు, ఫిన్ నిఫ్టీ కావచ్చు, ఈ 3 ఇండెక్స్లు ఓపెన్ అయితే హెవీ గ్యాప్ అప్ లేదా నార్మల్ గ్యాప్ అప్ లేదా హెవీ గ్యాప్ డౌన్ లేదా నార్మల్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అవుతాయి. హెవీ గ్యాప్లో ఓపెన్ అయితే 930 వరకు CE10లో కొనసాగి దాని తర్వాత సైడ్ వేస్ ఉండడానికి ఛాన్స్ ఉంది. నార్మల్ గ్యాప్ అప్ అయితే 930, 940 వరకు CE10లో కొనసాగి దాని తర్వాత అప్ డౌన్ అవుతూ మీకు 1230 తర్వాత ఫాలో కావడానికి ఛాన్స్ ఉంది. హెవీ గ్యాప్ డౌన్ అయితే 930 వరకు ఫాలో అయ్యి దాని తర్వాత సైడ్ వేస్ ఉండడానికి ఛాన్స్ ఉంది. నార్మల్ గ్యాప్ డౌన్ అయితే 940 వరకు ఫాలో అయ్యి దాని తర్వాత అప్ డౌన్ అవుతూ మీకు 1 తర్వాత మళ్ళీ ఫాలో కావడానికి ఛాన్స్ ఉంది. ఓవరాల్గా చూస్తే కనుక 2 ఆగస్ట్ రోజు మార్కెట్ మ్యాక్సిమం సైడ్ వేస్ అంటే నేను ఇచ్చిన హైకి లోకి మధ్యలో మార్కెట్ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. అలా కాని పక్షంలో మార్కెట్ ఫాల్ కావచ్చు, అంటే బేరిష్ ట్రెండ్ కావడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్తున్నా. 2 ఆగస్టు 2024 నుంచి 10th ఆగస్ట్ 2024 మధ్యలో ఖచ్చితంగా మార్కెట్ ఒకరోజు క్రాష్ కాబోతుంది. అది ఏ రోజో తెలియదు. ఖచ్చితంగా మార్కెట్లో మంచి గట్టి ఫాల్ ఉంటుంది. నిఫ్టీ 50 నియర్ బై ఒక 500 పాయింట్స్, దాంతోపాటుగా బ్యాంక్ నిఫ్టీ నియర్ బై ఒక 1,500 పాయింట్స్ వరకు పడిపోవడానికి ఛాన్స్ ఉంది. ఫిన్ నిఫ్టీ వచ్చేసి ఒక 600-700 పాయింట్స్ వరకు పడిపోవడానికి ఛాన్స్ ఉంది. ఈ 2 ఆగస్ట్ నుంచి 10th ఆగస్ట్ మధ్యలో ఇది ఏ రోజైనా జరగవచ్చు. మీరు కొంచెం కేర్ఫుల్గా చూస్తూ ట్రేడ్ చేసే ప్రయత్నం చేయండి. ఈ 1 వీక్ మటుకు కీలకం. అత్యంత జాగ్రత్తగా ట్రేడ్ చేసుకుంటేనే బెటర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.